హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? రా కొంచెం పని మీద అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. మళ్ళీ డ్రెస్లోకి అయితే వచ్చేసాను. కొంచెం పని అంగన్వాడి కాడ కొంచెం పని అయితే ఉంది. అక్కడికి వెళ్తా మా అమ్మాయి నేను వెళ్తున్నామండి. మా అమ్మాయిని తీసుకుని వెళ్తున్నాను అనమాట. మా ఊరు మా ఊరు చూపించమని చాలామంది అయితే కామెంట్ చేశారు. ఇంకా మామూలుగా వెళ్తా రోడ్ మీద నుంచి ఎలా ఉన్నది అనేది మా ఊరు అది చూపిస్తాను. మీకు ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. మా ఊరు మొత్తం అయితే నేను చూపించట్లేదు, కానీ రోడ్ మీద వెళ్తా ఇలా ఉంది అనేది చూపిస్తాను. దా వస్తున్నావా? బ్యాగ్ ఎందుకు? బ్యాగ్ అవసరం లేదు. అంగన్వాడికి వెళ్తాను, రెడీ అయిపో అని చెప్తే బ్యాగ్ వేసుకుని వచ్చేస్తుందన్నమాట. ఇంకా టైం ఉంది, అంగన్వాడికి వెళ్దాము. సెప్టెంబర్లో ఖచ్చితంగా వెళ్ళమన్నప్పుడు ఏమో వెళ్ళదు. ఇప్పుడైతే బ్యాగ్ వేసుకుని రెడీ వచ్చేస్తుంది. అన్నాడు ఊరు చూపిద్దాం మనం. జోళ్ళు వేసుకో. మా ఊరి వెళ్ళి మా ఇంటికాడ నుంచే స్టార్ట్ చేస్తున్నానండి. ఇంకా రోడ్డు మీద నుంచి అయితే చూపిస్తాను మీకు. ఇంటికాడ నుంచి అయితే బయలుదేరామండి. అటు నుంచి వస్తే మా ఇల్లు అయితే లాస్ట్ ఉంటుంది. ఇటు నుంచి అవతల మంది నుంచి రోడ్డు మీద నుంచి వస్తే మా ఇల్లే ఫస్ట్ ఉంటుందండి. ఇది వచ్చేసి నానమ్మ వాళ్ళ ఇంటికాడ. అవన్నీ కూడా ఆ పక్కకు రోడ్డుకు వచ్చేసి ఒక 5-6 ఇల్లులు ఉంటాయండి. ఇంకా స్ట్రైట్ రోడ్డు. ఇంకా అక్కడ ఇక్కడ ఇల్లులు అనేది తక్కువ ఉంటాయండి. చిన్న గ్రామం అన్నమాట. ఊరు అనేది కొంచెం ఎదుర్కొన్నా కానీ ఇంకా మా ఇల్లు మాత్రం తక్కువ. చెట్లు, కొబ్బరి చెట్లు ఇవి ఎక్కువ ఉంటాయి. చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఇంకోండి ఇదంతా రోడ్డే. చాలా మట్టికి చూసే ఉంటారు నా వీడియోలో. చాలా మట్టికి సంక్రాంతి వీడియోలో కూడా చూపించాను ఇదంతా కూడా. మా అమ్మాయి అయితే చకచకా నడిచేస్తుంది. ఇది వచ్చేసి గురువారం రోజుదండి. గురువారం అయితే పూజ చేసుకుని ఇంకా వీడియో తీయకూడదు అనేసి అనుకున్నాను, కానీ ఇంకా అంగన్వాడి నుంచి అయితే టీచర్ అయితే ఫోన్ చేసిందండి సరుకులు పట్టుకెళ్ళడానికి. మా అమ్మాయికి బండి వేసుకెళ్ళిపోదాం అనుకున్నాను. ఇంకా మళ్ళీ వీడియో తీద్దాం కదా అనేసి చాలామంది అయితే కామెంట్ పెట్టారు కదా, ఇంకా చూపిద్దాం అనేసి ఇంకా నడిచి వెళ్తున్నాము మా అమ్మాయి నేను కూడా. ఇది గురువారం శుక్రవారం వీడియోనండి. శుక్రవారం అయితే పూజ అయితే చేసుకున్నాను. చాలా రోజుల తర్వాత అయితే పూజ చేసుకున్నానండి. ఇంకా మా అమ్మాయి చూడండి ఎలా చెప్తుంది, అది అట్ట తోట, కొబ్బరి చెట్లు అవన్నీ చెప్తుంది అన్నమాట. వీడియో అయితే చూడండి చాలా బాగుంటుంది. ఊరంటే ఇంకా ఎదరికైతే ఉందండి, కానీ ఇదైతే మా 15 ఇల్లులు అలా ఉంటాయి. ఇది మేము ఏ పండుగ వచ్చినా, ఏ రాముల వారి గుడికి వచ్చినా ఇంకా మేమే చేసుకుంటాం అన్నమాట. ఇంకా అవతలకి బోల్డ్ పెద్ద ఊరు ఉంది చూపించాలంటే. ఇంకా అక్కడికి అదంతా నేను వెళ్ళను కాబట్టి చాలామంది అయితే కామెంట్ చేశారు, ఇంకా మీ ఊరు చూపించండి అని. ఇంకా చుట్టూరు కొబ్బరి చెట్లు, తోటలు అవన్నీ ఎక్కువ ఉంటాయండి. మధ్యలో ఒక 15 ఇల్లులు దాకా ఉంటాయి. మా ఇంటిగా చెప్పక్కర్లేదు, మొత్తం పక్కనంతా కూడా కొబ్బరి చెట్లతోనే ఉంటుంది. ఇక్కడ ఆ ఇంటి లాస్ట్ ఇంటి దాకా ఇంకా మా ఇల్లు దాకానండి. ఇంకా అవతల నుంచి మాకు సంబంధం ఉండదు, ఇంకా వాళ్ళు వేరే. ఇలా మేమందరం కూడా ఒకటే గ్రామం అన్నట్టు. ఇంకా అట్టి చెట్లు, కొబ్బరి చెట్లు, ఇంకా కొబ్బరి తోటలు ఎక్కువగాని. ఇంకా అంగన్వాడికి వెళ్ళి రోడ్డు అయితే వచ్చేసిందండి. ఆ పక్కకి ఈ పక్కకి చాలా ఇంకా ఇల్లులు అయితే ఉంటాయన్నమాట. అంగన్వాడిలో కొంచెం పని ఏదో చేస్తున్నారని చెప్పేసి పక్కనే బోర్డు స్కూల్ అయితే ఉంటుందండి. అక్కడైతే కూర్చోబెట్టారన్నమాట అంగన్వాడి పిల్లల్ని. మా అమ్మాయిని కూడా కూర్చోబెట్టాను. ఇంకా సరుకులు ఇచ్చేసుకుని వచ్చేసానులేండి. ఇంకా సోమవారం నుంచి అయితే పంపించేయాలన్నమాట. ఇంకా అంగన్వాడి టీచర్ అంది ఇంకా 4వ సంవత్సరం రావడానికి 2 నెలలు ఉంది కదా, అలవాటు చేసేయి అని చెప్పిందండి. ఇంకా సోమవారం నుంచి అయితే పంపించేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంది కదండి, వెళ్ళిపోతుంది. ఇంకా సాయంత్రం అయితే చేపలు అయితే పట్టుకొచ్చారండి. ఇంకా నేను తిన్న కదా, ఫ్రై అయితే చేస్తాను అనమాట వాళ్ళకి. ఇంకా మొక్కలు అయితేని చాలా బాగున్నాయి కదా. ఇంకా నేను ఈరోజు రేపు కూడా తిన్నాను. శుక్రవారం గురువారం కూడా తినండి. ఇంక ఈరోజు నేను అసలు వీడియో తీద్దాం అనుకోలేదు. ఇంకా సడన్గా అంగన్వాడి టీచర్ ఫోన్ చేయడానే ఇంకా చూపిద్దామనేసి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు ఇంక ఈ వీడియో ఆగిపోతుంది. ఇంకా రేపు అయితే ఇంకా పూజ అయితే చేసుకోవాలి, అదంతా కూడా చూపిస్తాను. నేనైతే టిఫిన్ అయితే వేసేసుకున్నానండి. రొట్టె అయితే వేసేసుకుని ఇంకా ఆవకాయ పచ్చడి వేసుకుని అయితే తినేసాను అనమాట. ఇది వచ్చేసి శుక్రవారం పొద్దునేనండి. శుభ్రంగా ఇంటి పని అంతా చేసేసుకుని ఇంకా సామాన్లన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా నిన్న తోమిలేండి, ఇంకా మళ్ళీ కొంచెం చింతపండు పెట్టేసి తోమేస్తున్నాను అనమాట.
చాలా రోజులైందండి పూజ చేసుకుని. నేనైతే ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ ఎప్పుడో చేసినట్టే మా ఇంటికాడ ఉన్నప్పుడు చేశానండి. మళ్ళీ పూజ అనేది చేయలేదు ఇక్కడికొచ్చాక. ఈరోజైతే చేసుకుంటున్నాను. పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా! చాలా బా అనిపించింది ఇంకా. పూజ చేసేటప్పుడు నేను ఎక్కువగా చీర కట్టుకుంటానండి. ఇంకా డ్రెస్ తీసుకోబుద్ధి అవ్వదు. ఇంకా చీరతోనే మంచిగా పూజ అయితే చేసుకోవాలనిపిస్తుంది. చాలా రోజులు అవుతుందన్నమాట చీర కట్టుకొని కూడా. ఇంకా డ్రెస్లే వేసుకుంటున్నాను డైలీ కూడాని. ఇంకా వీడియోస్ కోసం అయినా ఇంకా మామూలుగా కూడా డ్రెస్లే వేస్తున్నాను కానీ ఇంకా చీర అనేది నాకు ఎక్కువ చీరలు ఉన్నా కానీ కట్టుకోనండి. అలాగ ఉండిపోతాయి. ఏం పాత మోడల్ అయిపోతాయి అన్నమాట. అందుకే ఇలాంటి మోడల్ తీసుకుందాం అనుకోండి ఇలా సింపుల్ చీరలు ఎప్పటికీ ఓల్డ్ మోడల్ అవ్వదు. ఎప్పుడు ఏ సంవత్సరంలో ట్రెండ్ ఉన్న చీర సంవత్సరంలో తీసుకున్నాం అనుకోండి నేనేమో కట్టుకోను. అదేమో ట్రెండ్ అయితే అయిపోతుంది. అదేమో కొత్తగా అనిపిస్తుంది కట్టుకోను. అందుకనే చీరలు అయితే తగ్గించేసానండి తీసుకోవడం. ఇంకా డ్రెస్సులు అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా అయ్యే వేసుకుంటాను కాబట్టి ఇంకా సామాన్లు అయితే శుభ్రంగా ఇలాగ అయితే కడిగేసుకుంటున్నాను. దేవుడి కాడ అంతా కూడా నీట్గా సదిరేసుకున్నాను. ఈరోజు అయితే పూజ చేసుకున్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది. నిన్న కూడా చేసుకున్నా. ఇంకెంత బాగా అనిపించిందో చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా అనిపించింది పూజ చేసుకోవడం. ఇంట్లో దీపం పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా అమ్మ అయితే చేసుకుంటుంది కానీ నేనైతే చెయ్యట్లేదండి. కొంచెం అవ్వట్లేదు, ఇంకా చేసుకోవడానికి కుదరట్లేదు. ఇంకా చేసుకోవాలి. సామాన్లన్నీ ఇలా కడిగేసుకొని ఇంకా సామాన్లు ఒకసారి మళ్ళీ ఇంకో పైప్ కాడ నీళ్ళు పెట్టేసి కడిగేసుకుంటానండి. పూలు అయితే కోసి తెచ్చేసుకున్నాను ముందేని. అవన్నీ కూడా కొంచెం నీళ్ళు అయితే చిలకరించేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట. ఇలాగైతే కడిగేసుకుంటున్నాను. ఇంకా పువ్వులు కూడా కొంచెం పువ్వుల మీద ఎక్కువ కడగకూడదు అంటారు. అందుకే నీళ్ళు అయితే చిలకరించేసి ఇంకా ఆకులు మందార ఆకులు అయితే కోసి తెచ్చుకున్నాను అనమాట విఘ్నేశ్వరిని అయితే చేసుకోవడానికి. ఇంకా అందుకే నీళ్ళతో ఎక్కువ అయితే కడగలేదు. ఇంకా సామాన్లు అయినా పైన ఎట్టేసి సదిరేసుకున్నాను. ఇంకా కాళ్ళకైతే పసుపు మర్చిపోయానండి. అంటే మర్చిపోలేదు, ఫస్ట్ రాసుకుంటే ఇంకా ఎలా కడిగిపోతా కాళ్ళు కడిగేస్తాం కదా వెలిసిపోతుంది అనేసి ఇంకా లాస్ట్లో రాద్దాం అనుకున్నాను. ఇంకా రాసేసుకుంటున్నాను శుభ్రంగా కాలుకి. ఒక్కోసారి వీడియో తీయడానికి ఇంట్రెస్ట్ లేదండి. ఇక్కడ నుంచి మంచిగా వీడియోస్ తీసుకోవాలనేసి అనుకుంటున్నాను. ఇంకా మంచిగా వీడియోస్ తీస్తానండి. మీరు నాకైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలామంది చూడట్లేదు, కామెంట్ చేయట్లేదు. కామెంట్ చేసి హైప్ చేయండి. హైప్ కూడా చేయట్లేదు. ప్లీజ్ హైప్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా పెడతానండి. ఇంకా చాలా మిస్ అయిపోతున్నాను. ఒక రోజు పెట్టడం మానేస్తున్నాను. అందుకనేసి ఇంకా మంచిగా వీడియోస్ తీసుకోవాలేసి అనుకుంటున్నాను. ఇంకా పెట్టాలి. ఇంకా ఒకరోజు వీడియోస్ ఒక రోజైనా పెడుతున్నాను కదా అనేసి ఇంకా పెడతా ఉండాలనేసి అనుకుంటున్నాను అనమాట. ఇంకా పసుపు అయితే ఇలా రాసేసుకున్నాను. దేవుడికాడ అన్నీ సిద్ధమైతే చేసేసుకుని కొబ్బరికాయ కూడా వలుచుకోవాలి. ఇంకా కొబ్బరికాయ కొట్టాలనుకుంటున్నాను ఈరోజు దేవుడికి అయితేనే. ఇంకా కొబ్బరికాయ అయితే వలచాలి. అమ్మ అయితే కాలపాడికి వెళ్ళింది అన్నమాట బట్టలు పట్టుకుని. మా అమ్మాయి అయితే ఇంకా ఆడుకుంటుంది బయట బాటిల్తో నీళ్ళు వేసేస్తా అన్నీ నింపేస్తుంది అన్నమాట. చూసారా ఎదురుగుండాని బాటిల్ అన్నీ తెచ్చేసింది. డ్రింక్ బాటిల్ అవన్నీ నీళ్ళతో నింపేస్తుంది. ఇంకా మా అమ్మ ఏం చేసిందంటే ఆ బాటిలన్నీ ఇచ్చేసి ముగ్గు అయితే ఏం చేసుకుందన్నమాట. ఇంకా బాటిల్ వాడుకోవడానికి అలా చేస్తుందండి. మట్టి చేసేస్తుంది చాలా చిరాగ్గాని. కొబ్బరికి అయితే ఒలిచేస్తున్నానండి. అన్నీ నీళ్ళు కొడతామా నీళ్ళన్నీ తెచ్చేసేసేస్తుంది. మొత్తం నింపేసి అక్కడ పెడుతుంది అంతే పెద్ద పెద్ద బాటిల్తోని డ్రింకుల బాటిల్. అసలు అలాగే ఆడుకుంటుంది. వదిలేసానులే ఇంకా పూజ అయ్యేదాకా డిస్టర్బ్ చేయదనేసి వదిలేసాను. ఇంకా తర్వాత ఉంటుంది ఆ పిల్లకి. మొత్తం నింపేసి ఆ ముగ్గుల్లో మట్టి వేసేసి ఇంకా చేసేస్తుంది. ఇంకా చిన్నపిల్లలు అంతేలేండి అలా చేసేస్తారు అల్లరి. ఇంకా పూజ అయితే చేసేసానండి మంచిగా. ఇంకా దేవుడి పాటలు అయితే పెట్టుకుని పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఆరతి అయితే ఇస్తున్నాను అనమాట. పూజ చేసుకునేటప్పుడు నేను దేవుడి పాటలు ఫోన్లో పెట్టేసుకుని అవి వెంట పూజ చేసుకుంటానండి. బాగుంటాయి. నా నోట్లోంచి కూడా వచ్చేస్తాయి. ఇంకా అలా పాడుకుంటే ఇంకా పూజ అయితే చేసేసుకుంటాను. పూజ అయితే చేసేసుకున్నాను. ఇంట్లోని తులసి చెట్టు కాడ అయితే కూడా దీపం వెలిగించాలి. అసలు గాలి వేస్తుందండి. దీపం అయితే ఉండలేదు. ఒక 2 సార్లు వెలిగించాను. కొంచెంసేపు అలా ఉంచానండి వెలుగుతుంది. అసలు ముందు ఆరిపోయింది. ఇంకా తులసి చెట్టు కాడ పూజ చేస్తుంటే మా అమ్మాయి కూడా వచ్చేసిందండి. ఇంకా ఆరతి ఇచ్చుకోమంటే ఆరతి ఇచ్చుకుంటుంది అన్నమాట. ఇంకా నేనైతే దండం పెట్టుకుంటున్నానండి. ఎలా దండం పెట్టుకుంటుందో చూడండి. నవ్వు వచ్చింది బాబు. ఇంట్లో కూడా దండం పెట్టుకోమన్నాను. ఇంకా దండం కూడా పెట్టుకుందండి అక్కడ.
అస్సలు ఎంత అలా చేస్తదో. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా టిఫిన్ వచ్చేసి అమ్మ ఓ రోజు ఉప్మా చేసిందన్నమాట. ఉప్మా తినేసి పనసకాయ చాలా రోజుల నుంచి ఎండలో పెడుతున్నామండి. ఇంక ఈ రోజు కోసేద్దామా అనేసి కోసేస్తున్నాను అనమాట. మంచిగా ఉందండి, చాలా స్వీట్గా ఉంది. రోజు కాయ అంతా కూడా చాలా బాగుంది. ఇంకా చాలా తొనలు వచ్చేసినాయి, చాలా ఎక్కువ వచ్చినాయి, పెద్దగా ఉన్నాయి కూడా. ఇంకా మా అమ్మాయికి వేస్తుంటే తింటుంది, నేను కూడా తిన్నానులేండి. పనసకాయ వందని ఎక్కువ తింటే వాతం చేసేస్తుంది, అందుకే ఎక్కువ తీసుకోకూడదు. తినాలి కానీ అంత ఎక్కువ తీసుకోకూడదు. ఇంకా అన్నీ కూడా మంచిగా అయితే వలిచేస్తున్నాను. ఇంకా మా అమ్మాయి అయితే అటు ఇటు ఆటలాడుతుందన్నమాట. కెమెరాకి అడ్డంగా వచ్చేస్తున్నామంటే అలాగే ఉంటుందంట చెప్తుంది. ఇంకా కోసేసానండి. పనసకాయ తొనలు అయితే బేసింది అయితే వచ్చినాయి, చాలా బాగున్నాయి. అన్నీ కూడా స్వీట్ గాని మొన్నలాగే ఉన్నాయండి. 4 రోజులు ఉంచాం కదా, బాగా అయిపోయింది కాయ. ఇంకా అన్నీ కూడా శుభ్రంగా వలిచేసి ఆడైతే పెట్టాను. మా అమ్మ అయితే కాదక్కడికి వెళ్ళింది, ఇంకా రాలేదు. ఇంకా ఇది తినేసి ఇంకా ఈరోజు కూర వచ్చేసి దొండకాయ ఫ్రై పెడతానంది. ఇది కోసేసేటప్పటికి నాకు కొంచెం ఏదోలా అనిపించిందంట, తలపోటు వచ్చేసినట్టు ఏదోలా అనిపించింది. ఇంకా కోసేసి మా అమ్మకి ఇచ్చేసి అమ్మ వండేవి ఫ్రై పెట్టే అనేసి వదిలేసాను. ఇంకా నేను ఎలా పెట్టిందని కూడా వీడియో తీయలేదు. ఇంకా ఇక్కడితో అయితే ఆపేస్తాను వీడియో అండి. వీడియో పెట్టింది వండలేదు కదా, ఫ్రైది కూడా తర్వాత కూడా నేను వీడియో చూపించలేదు. ఇంకా ఇక్కడితో ఈ వీడియో ఆపేస్తున్నాను. అసలు లెంతే లేదు, ఈరోజు 12 నిమిషాలే ఉంది. అందరూ కూడా వీడియో ఫుల్గా చూడండి, ఎవరు కూడా స్కిప్ చేయకుండా. అలాగే లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే. దొండకాయ ఇంకా ఫ్రై పెట్టేసుకుంటున్నాము. చాలా దొండకాయలు అయితే ఎక్కువ ఉన్నాయి, ఇంక సరిపోతుందిలే ముగ్గురికి అనేసి ఇంకా కోసేస్తున్నాను. సగం కోసేటప్పటికి నాకు ఏదోలా అనిపించిందని ఇంకా అమ్మకి ఇచ్చేసి వెళ్ళిపోయాను ఇంకా పడుకోవడానికి. కొన్ని పైన పచ్చిగానే ఉంటాయి కానీ లోన అయితే ముగ్గుపోయండి, కొన్ని అయితే పాడేసేసాను అనమాట. ఇలా అయితే కోసేస్తున్నాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, మా ఊరు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఊరు అంటే నేను ప్రతి ఇంటికి వెళ్ళి చూపించలేను కదా, ఇంకా అంత మాత్రమే చూపించగలను. ఊరు అనేది చిన్న ఊరేనండి, కానీ అందరం కలిసిమెలిసి ఏదన్నా పండుగ వచ్చినా కూడా జరుపుకుంటాము. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.